ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క వాటి ఆధారంగా ఈలోపు ఏది బడ్జెట్లో కొత్తగా అమరావతికి ఇవ్వడం, దాంతో వచ్చినటువంటి సంతోషంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో చేస్తున్నటువంటి యాక్టివిటీతో ఆగ్రహంతో ఉన్నటువంటి చంద్రబాబు వాళ్ళ అసెంబ్లీ వేదికగా కీలకమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి, 2 నెలల సమయం తీసుకుని బడ్జెట్ పెట్టాలనే ఆలోచనకు వచ్చాం. పివి తెచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశానికి పెనుమార్పులకు నాంది పలికింది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధ్యమైంది. వికసిత్ భారత్ 2047 ప్రపంచంలోనే భారత్ మొదటి లేదా రెండో స్థానానికి వస్తుంది. విజన్ 2020 తయారు చేశాక అభివృద్ధి ప్రారంభించాం. ఆనాడు ఐటీకి ప్రాధాన్యం ఇచ్చాం. ఇవాళ మన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కనిపించే పరిస్థితి. జూన్ 4న వెలువడిన ఫలితాలు ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచినాయి. 93% స్ట్రైక్ రేట్, 57% కూటమికి ఓట్లు పడ్డాయి. నా రాజకీయ జీవితంలో ఏ రాజకీయ పార్టీకి ఇట్లాంటి ఫలితాలు చూడలేదు. ఈ స్థాయి విజయానికి చాలా కృషి ఉంది. గత 5 ఏళ్ళు చాలా ఇబ్బందులు పడ్డాం. జైలుకు వచ్చి పవన్ కళ్యాణ్ నన్ను పరామర్శించారు. క్లిష్ట సమయంలో ఓటు చేలకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతో పవన్ ఆ రోజున తీసుకున్నట్టు పవన్ ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ జనసేన కలిసి పనిచేస్తాయని మొదటగా పవన్ చెప్పారు. ఇద్దరం కలిసిన అనంతరం బీజేపీ కూడా ముందుకు వచ్చింది. 3 పార్టీలు కలిసాక ఎవరు ఊహించని ఫలితాలు వచ్చాయి. రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చేసే వరకు సమిష్టిగా ముందుకెళ్తాం. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు ఇచ్చిన తీర్పు. ఓటు వేయడానికి లక్షలు ఖర్చు పెట్టి వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని ఒకే ఒక్క లక్ష్యంతో వచ్చి ఓట్లు వేసి వెళ్ళారు. ఎంతసేపు అయినా ఓపికగా ఉండి ఓటు వేసి గెలిపించిన అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఏదైతే రాష్ట్ర చరిత్రలో గత 5 ఏళ్ళు చీకటి రోజులు, ఎక్కడ భూముల్ని ఆస్తుల్ని వేటిని వదలలేదు. మెడపై కత్తి పెట్టి తమ పేరుపై భూములు రాయించుకున్న ఘటనలు చూసాం. దౌర్జన్యాలు, విధ్వంసాలు, కబ్జాలు, దాడులు, కేసులు ఒక్కటి కాదు అన్నీ చూసాం. రాష్ట్ర అవసరాలు గుర్తించినందుకు ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు. ఏపీ రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించారు. రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోడీ, నిర్మలా సీతారామన్కి ధన్యవాదాలు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సహకారం, ఏపీ పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుంది. రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ మళ్లీ గాడిలో పడుతోంది. గత 5 ఏళ్ల జగన్ పాలనలో వ్యవస్థలను విధ్వంసం చేశారు. అహంకారంతో విర్రవీగి అసమర్థతతో వ్యవస్థలు నాశనం చేశారు. జగన్ పాలనలో మంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అమరావతికి కేంద్రం 15,000 కోట్ల ఆర్థిక సాయంపై బడ్జెట్లో పెట్టారు. మళ్ళీ మంచి రోజులు ప్రారంభమయ్యానని ఆశ వచ్చింది. జీవనాడి పోలవరం 72% పూర్తయింది. కావాలని కాంట్రాక్టర్ల అధికారులు మార్చారు. పోలవరాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. హూకిళ్ళు బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుంది. వివేక హత్య కేసు పలు మలుపులు తిరిగింది. వివేక హత్య జరిగాక ఘటనాస్థలికి సీఏ వెళ్లారు. సిబిఐకి విషయం తెలపడానికి సీఏ సిద్ధపడ్డారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి సీఏకి పదోన్నతి ఇచ్చింది. ప్రభుత్వ ఆదాయం 5 ఏళ్లలో దోపిడీ జరిగింది. ఇసుక, మద్యం వంటివి లక్షల కోట్ల మేర దోపిడీ జరిగినాయి. అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. 2019 నుంచి రాష్ట్ర వృద్ధి రేటు పడిపోయింది. మూలధనాన్ని 60% మేర తగ్గించారు. జలవనరుల మీదన 57%, రోడ్లపైన 85% మూలధనం తగ్గింది. రాష్ట్రంలో తప్పకుండా రోడ్లను బాగు చేస్తాం. మూలధనం వ్యయ వృద్ధి 26.4% నుంచి 3.4% తగ్గింది. 1% వృద్ధి రేటు ప్రభుత్వానికి 15,000 కోట్ల ఆదాయం వస్తుంది. వృద్ధి రేటుని 10 నుంచి 15% చేస్తే ప్రభుత్వానికి 75,000 కోట్ల ఆదాయం వస్తుంది. రేపటి నుంచి మరో 3 శ్వేతపత్రాలు అసెంబ్లీలో ప్రవేశపెడతాం. రాష్ట్రంలో 1.75 లక్షల ఎకరాల భూములను ఇష్టానుసారం దోచుకున్నారు. భూసేకరణ పేరిట పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో పెద్ద ఎత్తున దోపిడీ, భూకుంభకోణమే 40,000 కోట్లకు పైగా జరిగింది. మిగతా డబ్బులు మళ్లించి రుషికొండ ప్యాలెస్ నిర్మించారు. రోడ్లు బాగు చేసే పరిస్థితి వస్తుంది. 41,000 కోట్ల అవినీతి జరిగిందని సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యేలందరూ రుషికొండ వెళ్దాం. రుషికొండ ప్యాలెస్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. రుషికొండ ప్యాలెస్ వినియోగం మీద సలహాలు ఇవ్వాలి. అమరావతిని అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తాం. తప్పు చేసిన వ్యక్తులను చట్టపరంగా శిక్షిస్తాం. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ప్రతీకారం తీసుకుంటే సమస్యలు వస్తాయి. రాష్ట్రంలో హింసకు తావులేదు. ఇంతకాలం అధికారం అండతో నేరాలు చేసేరికపై సాగవు. రాజకీయ ముసుగులో నేరాలు చేయకూడదు. తీవ్రవాదం సమస్య సులువుగా పరిష్కరించాం. ముఠాలను తుదిముట్టించాల్సినటువంటి అవసరం ఉంది. మదనపల్లె సబ్ కలెక్టర్లో 22 అసైన్డ్ భూ రికార్డులు తగలబెట్టారు. వెంటనే వెళ్ళి వాస్తవాలు తెలుసుకోవాలి డీజీపీ సిబిసిఐడికి ఆదేశాలు ఇచ్చారు. షార్ట్ సర్క్యూట్ కాదు, ఫైళ్లు తగలబెట్టారని చెప్తున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఘటన మీద తగు చర్యలు తీసుకుంటాం. ఎక్కడ చిన్న తప్పు జరిగిన ఉక్కుపాదం తడి చేస్తాం. గవర్నర్ వచ్చే సమయంలో వైసీపీ నేతలు అడ్డు తగిలారు అంటూ ఉపన్యసించారు ఆయన.